హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు గమ్ము, బ్రష్, కలర్ పెయింట్స్ అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే లేసెస్ కూడా ఇవన్నీ అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే నేనైతే కొబ్బరి బోండా అయితే రెడీ చేసుకుంటున్నా. సో ఆ కొబ్బరి బోండా కూడా ఎందుకు రెడీ చేస్తున్నా ఎవరిదైతే మీకు చెప్పేస్తా. కొబ్బరి బోండా అయితే పేరైతే మాది, నా మైనది. నాకు టైంపాస్ అవుతలేదు, సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో ఏం అర్థం కాకైతే నాకైతే ఐడియా అయితే వచ్చింది కొబ్బరి బోండా డెకరేషన్ చేసుకొని మా పేర్లు అయితే రాసి పెట్టుకుందామని. మీకైతే ఒక డౌట్ రావచ్చు, మేము మ్యారేజ్లో రాసుకోలేదు అక్క అని అయితే అంటుండొచ్చు కొందరు. అయితే నేనైతే మ్యారేజ్లో రాసుకోలేదు. సో నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, అట్లా చేసుకోవాలి పెట్టుకోవాలని అయితే కొన్ని అయితే ఇంట్రెస్ట్ ఉంది. నేనైతే రాసి అయితే నేనైతే పెట్టుకున్నా. మంచిగా గ్రీన్, రెడ్, ఎల్లో అయితే లైట్ ఎల్లో అయితే పెయింట్ అయితే వేసిన కొబ్బరి బొండాకి. మంచిగా అంటే చాలా మంచిగా అయితే డెకరేషన్ చేసుకున్నా. కొంచెం అయితే నాకు అన్సాటిస్ఫైడ్ వచ్చిందంటే దిల్ షేప్ అయితే పోయిందని అయితే అనుకున్నా. సో ఏం కాదైతే మళ్ళీ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ పెయింట్ ఆరంగానే దానిపైన నుండి అయితే 1 లేస్ పెట్టిన. దాని తర్వాత అండ్ మళ్ళీ 2 లేసెస్ పెట్టిన. 1 లేస్ పెడితే అయితే అవుపిస్తలేదని నేనైతే 2 లేసెస్ పెట్టి అయితే దిల్ని అయితే చేసేసినాను. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు. నేను చేసుకుంటుంటే ఎవరికి అని 2-3 అడిగిర్రు. అదైతే ఎవరికి కాదు, నేనే చేసుకుంటున్నాను అది. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రయత్నిస్తేనే కదా బయట ఒకవేళ చేస్తా అని ఒప్పుకున్నా కూడా చేయగలుగుతాము. మీది ఒకటి చూపిరు అంటే మనకి సడన్గా చేయలేము కదా. సో నేనైతే ఒకటైతే చేసి పెట్టుకున్నా. నాకైతే మంచిగా అనిపించింది. నేను అట్లా చేసుకుంటుంటే అరే నా మ్యారేజ్ చేసుకుని అయిపోగదరా అని అనిపిస్తుంది. కానీ ఇంకా బ్యాడ్ లక్, పోయిన దాన్ని అయితే మనం గుర్తు చేసుకొని అయితే ఏం చేయలేము. సో నాకైతే అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. అది ఇట్లా చేతి నుండి చేసుకుంటే ఇలా లేస్ పెట్టి అదంతా చేసుకుంటుంటేనైతే నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే బబుల్ లేస్ పెట్టిన, సెకండ్ స్టోన్ లేస్ పెట్టి, మళ్ళీ థర్డ్ అయితే మళ్ళీ బబుల్ లేస్ పెట్టేసినాను. నేనైతే మొత్తం ఏదైతే ఇప్పుడు 3 లేసెస్ పెట్టినాను. కొబ్బరి బొండ మీద నేమ్ అయితే నాగరాజు ప్రణవి. వెయిట్స్ అయితే రాయలేదు. సో నాకైతే అంత పర్టికులర్ అయితే రాయడానికి రాలేదు. కొబ్బరి బొండ ఫస్ట్ టైం కాబట్టి ప్రయత్నించిన కాబట్టి సో నేనైతే అట్లా రాసేసి అయితే పెట్టేసినాను. స్టోన్స్ అయితే వచ్చేసి వైట్ స్టోన్స్ తోటి అయితే నేను అతుకు పెట్టేసినాను. నాకైతే మస్తు అనిపించింది అసలు. ఎవరికన్నా కావాలన్నా కూడా ఇప్పుడు నేను ధైర్యంగా అయితే నేను చేసుకోగలుగుతా కొబ్బరి బోండా. ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా 2-3 మంత్స్లో మ్యారేజ్ సీజన్స్ వస్తానైతే నేనైతే ఇవి తీసుకుని నేనైతే చేయగలుగుతా. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను చేసి కూడా మా టీవీ పైన పెట్టుకున్నా ఇదైతే కొబ్బరి బొండానే. మా చెల్లెమో నీళ్ళ చూసి నీకు ఏం పని ఉండదు అక్క, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు, ఏదో ఒకటి చేస్తే నీకు ఏం పని ఉండదు అని అంటారు. నాకు పని లెక్క కాదు కానీ కొంచెం ఇంట్లో పిచ్చిలేసి అంత స్కూల్ పోయి మూడ్లో ఓన్లీ సింగిల్గా ఉండాలంటే కొంచెం డిప్రెషన్లో ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్నగా అయితే ప్రయత్నిస్తే అయితే మీకైతే చాలా యూజ్ అవుతుంది. నేనే కాదు ఎవరైనా యూజ్ చేయాలి. ఇది మంచిగా అనిపిస్తుంది. యూజ్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. మనలోని కళ మనమే బయట పెట్టుకోవాలి. ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నా నీకు నీ మనసుకే తెలుస్తుంది కానీ అందరికైతే తెలియదు. నేను చెప్తాను, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా చేయండి. వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు అని ఫస్ట్ బయట వాళ్ళని పట్టించుకోకండి. ఎవరితో